ప్రముఖ ఓటీటీ దిగ్గజ సంస్థ నెట్ఫ్లిక్స్ దక్షిణాది ఇండస్ట్రీకి షాక్ ఇచ్చింది. ఇకపై భారీగా వెచ్చించి సినిమాలు కొనకూడదని నిర్ణయం తీసుకుంది. పైగా ఫ్యూచర్ ప్లాన్స్ లో భాగంగా హైదరాబాద్ లో ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యంగా తెలుగు, తమిళ బడా నిర్మాతలకు పెద్ద షాకే ఇది. నెట్ఫ్లిక్స్ తీసుకున్న నిర్ణయం ప్రభావం పెద్ద సినిమాలపై ఎలా ఉండబోతోందో తెలుసా? ప్రస్తుతం సినిమాల పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. ప్రేక్షకులు థియేటర్స్ కి రావడం తగ్గించేశారు. మౌత్ టాకు, రివ్యూస్ పాజిటివ్ గా ఉంటే కుటుంబ సమేతంగా థియేటర్ కి వెళ్తున్నారు, లేదంటే ఓటీటీలో వచ్చే వరకు వెయిట్ చేస్తున్నారు. అందుకే ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలు అంటే శాటిలైట్ రైట్లు ఓ రేంజ్ లో అమ్ముడయ్యేవి. ఇప్పుడు శాటిలైట్ రైట్స్ అమ్మకమే గగనం అయిపోయింది. బడా సినిమాలకైతే ఓటీటీలు, డిజిటల్ రైట్లో గట్టేస్తున్నారు. స్టార్ హీరోల సినిమాలకైతే సగానికి సగం డబ్బు ఓటీటీ రూపంలోనే వచ్చేస్తున్నాయి. చిన్న సినిమాల పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. శాటిలైట్ సంస్థలు కొనేందుకు ఆసక్తి చూపటం లేదు, ఓటీటీలు అస్సలు కాన్సన్ట్రేట్ చేయటం లేదు. స్టార్ హీరోల సినిమాలకి కూడా హిట్ టాక్ వస్తేనే భారీగా వెచ్చిస్తున్నాయి. డివైడ్ టాక్ వస్తే మాత్రం ముందు చెప్పిన రేట్లో సగం కోత పెడుతున్నాయి. ఇలాంటి టైంలో ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ తీసుకున్న నిర్ణయం షాక్ ఇచ్చింది. దక్షిణాది సినిమాలను భారీ ధరలు కొనుగోలు చేసి డబ్బు వృధా చేసుకోవటం ఎందుకని నిర్ణయించుకుంది. అందుకే సౌత్ ఇండస్ట్రీలో వెబ్ సిరీస్లు, రియాలిటీ షోస్, ఒరిజినల్ కంటెంట్ మూవీస్ నిర్మించాలని భావిస్తోంది. అందుకోసం హైదరాబాద్లో కొత్త కార్యాలయం ఏర్పాటు చేసింది కూడా. సౌత్ ఇండస్ట్రీ నుంచి ఒరిజినల్ కంటెంట్ పై నెట్ఫ్లిక్స్ ఫోకస్ చేస్తోందంటే ఈ నిర్ణయం తెలుగు, తమిళ నిర్మాతలకి షాక్ అనే చెప్పాలి. నెట్ఫ్లిక్స్ లేకపోతే ఇతర ఓటీటీలు లేవా అంటే ఉన్నాయి. కానీ మిగిలిన ఓటీటీలతో పోలిస్తే నెట్ఫ్లిక్స్ ప్రీమియం ధరలను ఇస్తోంది. తాజాగా తీసుకున్న నిర్ణయంతో నెట్ఫ్లిక్స్ నుంచి భారీ ధరలు రాకపోవచ్చు. కరోనా కాలం నుంచి ఓటీటీలకు ఆదరణ బాగా పెరిగింది. థియేటర్లో సినిమాలు విడుదలైన 40 రోజులకి, ఒక్కొక్కసారి నెల రోజులకే స్ట్రీమింగ్ అవుతూ వస్తోంది. దీంతో థియేటర్లో సినిమా టాక్ ఎలా ఉన్నా ఓటీటీలో అంతో ఇంతో ఆదరణ దక్కుతోంది. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లాంటి పెద్ద సంస్థ ఇలాంటి నిర్ణయం తీసుకోవటం అంటే నిర్మాతలకు కష్టకాలమే. మరి పరిస్థితుల బట్టి ఇకపై నిర్మాతలు సినిమా నిర్మాణ వ్యయం తగ్గించుకోవటమో, హీరోలు రెమ్యునరేషన్ తగ్గించుకోవటమో మంచిది అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.